అబ్రాడ్ పోవడం ఎందుకు, అన్ని బాధలు పడడం ఎందుకు, యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ వాళ్ళే ఉంటారు. వీళ్ళకి కూడా డ్రీమ్స్ ఉంటాయి. వీళ్ళు డిఫరెంట్ పాత్వేని చూస్ చేసుకోవాలి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కావాలి. ఇట్లాంటి పాత్వేస్లలో పోయినప్పుడు మనకు ఎవరు సపోర్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ ద ఛాలెంజ్. 40 లక్షలు కాదు, 4,000 ఇవ్వడానికి కూడా 4 సార్లు ఆలోచిస్తారు ఒక్కొక్కడు. యాజ్ అ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్గా నెలకు 30,000 ఇస్తాడు. యావరేజ్గా ఇప్పుడు ఇండియాలో బతికేది ఒక మనిషి 60 years. నీ ఇంక్రిమెంట్లు, సూపర్లు, బోనస్లు అన్నీ వేసుకుందాము, 50,000 వేస్తున్నా పర్ మంత్కి నేను. ఇంటూ 40 years, 5 4 20, 2 కోట్లు సంపాదిస్తాడు చచ్చిపోయే వరకు. అది కూడా ఏం ఖర్చు పెట్టకపోతే. ఒకవేళ మంచి లగ్జరీ ఇల్లు కొనాలనుకున్నాను, ఉన్న దాంట్లో బ్రతకొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. కాకపోతే ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి చాలా మందికి ఉండేది ఏంటంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఉన్నన్ని రోజులు అని ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. నువ్వు జాబ్ చేసుకుంటూనే ఉంటే నువ్వు చచ్చిపోయే వరకే 2 కోట్ల ఇల్లు కూడా కొనలేవు. చూజ్ యువర్ ఓన్ డెస్టినీ, జస్ట్ గివ్ యువర్ బెస్ట్ and hope for the best. Please don't forget to subscribe to my channel. Thanks for supporting.